కంచరపాలిలో ఒకప్పుడు ఈ మూవీ చూశాను. ఈ మూవీ డైరెక్టర్ ఎవరంటే కేర్ ఆఫ్ కంచరపాలిలో ప్రొడ్యూసర్ ఉన్నారు కదా ప్రవీణ పరుచూరి, ఆమె దాంట్లో యాక్ట్ చేసింది కూడా. సో ఆమెనే ఈ మూవీకి డైరెక్టర్. మూవీ స్టోరీ లైన్ ఏంటంటే నమ్మకం మూఢనమ్మకాల మధ్య జరిగే కథ. అంటే దేవుడు అంటే ఉన్నాడా లేడా అనేది కాదు, అదొక నమ్మకం అనే పాయింట్ ని చెప్పాలనుకున్న డైరెక్టర్ గారు. మరి కరెక్ట్ గా దీన్ని ప్రజెంట్ చేశారా లేదా అనేది మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ ప్లస్ పాయింట్స్కి వస్తే ముందు హీరో మనోజ్ చంద్ర, ఈయన మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇతను ఒక సైడ్ యాంగిల్లో చూస్తే రామ్ పోతినేని లాగా ఉన్నారు. నాకైతే అలాగే అనిపించింది, చాలా మందికి అలాగే అనిపించవచ్చు. ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. ఆయన డైలాగ్ మాడ్యులేషన్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, అండ్ ఎమోషన్ కానీ అలాంటి దగ్గర చాలా బాగా యాక్టింగ్ చేశాడు. చాలా క్లియర్గా ఉంది ఆయన యాక్టింగ్. అండ్ అప్పన్న క్యారెక్టర్ ఉంటుంది ఒకటి, చాలా ఇంపార్టెంట్ రోల్ ఇది. ఆయన కూడా రవీంద్ర విజయ్ ఆయన పేరు, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మెయిన్ ఈ మూవీకి అట్రాక్షన్ ఏంటంటే ఆమె పేరు ఆదిలక్ష్మి. ఈ క్యారెక్టర్, ఈ మూవీలో క్యారెక్టర్ నేమో ఆదిలక్ష్మి, ఆమె పేరు ఉషా అనుకుంటా. ఆమె క్యారెక్టర్ మెయిన్ అట్రాక్షన్ ఈ మూవీలో, ఎందుకంటే కామెడీ అంత బాగుంటుంది. ఎస్పెషల్లీ కామెడీ పరంగా ఈ మూవీలో చాలా బాగుంది, చాలా నవ్విస్తారు. అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే కామెడీ కాబట్టి చాలా బాగుంటుంది. పల్లెటూరి వాతావరణం, 90s జరిగే స్టోరీ కాబట్టి ఆ పల్లెటూరు వాతావరణం, ఆ మట్టి చూపించే విధానం, సినిమాటోగ్రఫీ చాలా బాగా చేశాడు ఆయన కెమెరామెన్ ఎవరో కానీ, చాలా బాగా చూపించాడు ఆ పల్లెటూరు వాతావరణం. ఎస్పెషల్లీ ఆ మట్టి చూపించే విధానం చాలా బాగా నచ్చింది. అండ్ కథ, అదే కథ, ఈ మూఢనమ్మకం, నమ్మకం, దేవుడు అనే దాని మీద ఈ స్టోరీ అయితే రాసుకున్నారు. ఈ సినిమా చెప్పాలనుకుంది ఏంటంటే దేవుడు అంటే అదొక ఏదో మూఢనమ్మకం కాదు, అదొక నమ్మకం మాత్రమే అనే పాయింట్ని చెప్పాలనుకున్నారు డైరెక్టర్ గారు. ఇది ఒక ప్లస్ పాయింట్, మంచి లైన్ అయితే తీసుకున్నారు. బట్ మైనస్ విషయానికి వస్తే దాన్ని ప్రజెంట్ చేసే విధానం, అన్నెసరీ లవ్ సీన్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి మీకు అన్నెసరీ లవ్ సీన్స్ అనిపిస్తాయి. విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ సీన్స్ అయినా కానీ మనకి ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది, ఆ ఫీల్ అయితే కలుగుతుంటుంది. ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగిన సినిమాలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఉంది, వాళ్ళు తీసిన సినిమా, అది కూడా లవ్ సీన్స్ ఉంటాయి, అది బాగుంటుంది. కానీ ఈ మూవీలో మనకి చూసినట్టు అనిపిస్తుంది ఆ లవ్ సీన్స్, అది కొద్దిగా మనకి ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం. అండ్ ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ అయితే వస్తుంది, ఓకే అది బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకోలా ఉంటుంది. ఇదేంద్ర బాబు ఇంకో సినిమా ఏమైనా ఉంది అంటే దీనికి కొత్తపల్లిలో ఒకప్పుడు 2 ఏమైనా పెట్టారా అనేది అనిపిస్తుంది జోక్సే. బట్ ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకోలా ఉంటుంది. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ దగ్గర సినిమా మారిపోతుంది, వేరే దానికి వెళ్ళిపోతుంది. అక్కడే జరుగుతుంది ఈ మూఢనమ్మకం అనేది మొత్తం సెకండ్ హాఫ్లో రన్ అవుతూ ఉంటుంది. బట్ ఆ లైన్ ఏదైతే చెప్పాలనుకుందో డైరెక్టర్, దాన్ని కొంచెం తడబడ్డారని నేను చెప్పుకోవాలి. నాకైతే అలా అనిపించింది. ఈ సినిమా గుడ్డా బ్యాడా అంటే తీసేసేది అయితే కాదు ఈ మూవీ, అలా అని ఎక్స్ట్రాడినరీ అయితే కాదు. ఓకే మూవీ చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఒకసారి చూడొచ్చు. మీకైతే విలేజ్ బ్యాక్డ్రాప్ ఆ టైప్ ఆఫ్ సినిమా ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఈ మూవీ అయితే నచ్చుతుంది మీకు. మెయిన్ ప్రాబ్లం ఈ మూవీకి స్టోరీ కొద్దిగా స్లోగా స్టార్ట్ అవ్వడం, కొన్ని క్యారెక్టర్లు అనేది కొంచెం ఎక్కువగా పరిచయం చేయడం, ఈ లవ్ సీన్స్ అనేది ఎక్కువగా పెట్టడం అనేది బాగా మైనస్ పాయింట్. చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్గా ప్రజెంట్ చేస్తుంటే ఈ మూవీ చాలా బాగుండేది. అండ్ బాగాలేదని కాదు, ఈ మూవీ ఓకే చూడొచ్చు, విలేజ్ బ్యాక్డ్రాప్స్, ఆ మట్టి కానీ, ఆ క్యారెక్టర్స్కి ఉన్న యాక్టింగ్ కానీ, అండ్ కామెడీ, ఆదిలక్ష్మి అనే క్యారెక్టర్ కామెడీ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు చాలా బాగా నవ్వుకుంటారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అలాంటి ఉంటాయి అనమాట. మైనస్ ఈ కథ స్లోగా వెళ్ళడం, ఇలాంటివి అనమాట మెయిన్. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అని అంటే ఒకసారి చూడొచ్చు, సూపర్ కాదు, అలా అని తీసేసే సినిమా అయితే కాదు. ఒకసారి అయితే ఈ మూవీ చూడొచ్చు హ్యాపీగా. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు ఈ మూవీకి. బట్ నాకు సాంగ్స్ అసలు ఏమీ అంత అనిపించలేదు. బట్ బీజిఎం వచ్చేసి ఓకే పర్లేదు అనిపించింది. సాంగ్స్ పరంగా నాకైతే అనిపించలేదు, హై కాదు లో కాదు అన్నట్టుగా ఏదో మీడియంగా కొట్టేశారు మణిశర్మ గారు. మనం మణిశర్మ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఈ సినిమాకి అంతగా మ్యూజిక్ అయితే నాకు నచ్చలేదు. అండ్ ఈ మూవీ మనం ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు, వల్గారిటీ అంత ఏం ఉండదు, బాగానే ఉంటుంది, ఫ్యామిలీతో అయితే హ్యాపీగా చూడొచ్చు. సో ఈ మూవీకి నేను ఎంత రేటింగ్ ఇస్తానంటే అవుట్ ఆఫ్ 5కి 2.5 అయితే ఇస్తాను ఈ మూవీకి. సో ఇది అండి రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.